హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక నిజమైన యథార్థ గాథ ఈరోజు చెప్పబోతున్నా. మీరు ఇది ఎప్పుడు వినుండరు, ఎందుకంటే ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీ కాబట్టి. ఇది స్టోరీ అనేదానికన్నా నిజమైన సంఘటన అనడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ రోజు రాజ్ స్టోరీలో జరిగిన ఒక నిజమైన సంఘటన. ఒకరోజు రాత్రి రాజ్ బండి తోలుతూ ఉన్నాడు. అప్పుడు సుమారుగా టైం 10:30 కావస్తుంది. సో రాత్రి 10:30 కావస్తుండడంతో రాజ్ ఎక్కడ ఆగాల అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తున్న రాజ్కి సడన్గా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే రాజ్ వెంటనే లిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకంటే రాజ్ వాళ్ళ నాన్న చనిపోయి 4 రోజులైంది. అతని వయసు కూడా సేమ్ రాజ్ వాళ్ళ నాన్న వయసు కావడంతో రాజ్ లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, అదే నిజమైన స్టోరీ. ఏం జరిగిందంటే రాజ్ లిఫ్ట్ ఇస్తూనే వెంటనే కొంచెం దూరం ప్రయాణించాడు. బండి ఆగిపోయింది. బండి ఆగిపోతూనే రాజ్ సైడ్ స్టాండ్ వేశాడు. అంకుల్, కొంచెం దిగుతారా, బండి ఆగిపోయింది, ఏందో చెక్ చేద్దాం అని అన్నాడు. అంటూనే పర్వాలేదులే బాబు, దాంట్లో ఏముంది, ఇప్పుడే దిగుతాను అని వెనకలున్న అతను దిగాడు. దిగుతూనే రాజ్ మొత్తం చెక్ చేశాడు. కానీ అంతా బాగానే ఉంది. మరి బండి ఎందుకబ్బా అని కావడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి కిక్ కొట్టాడు, కానీ స్టార్ట్ కాలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అంకుల్, ఈ బండి ఎందుకు స్టార్ట్ కావడం లేదు, మీరు ఆటోలో ఎక్కి వెళ్ళిపోతారా అని అన్నాడు. లేదు బాబు, ఈ టైంలో ఆటోలు ఎక్కడ దొరుకుతాయి, అది మనం ఊరవతలు ఉన్నాము అని అన్నాడు. సో రాజ్ కొంచెం భయపడుతూ ఎలాగైనా మళ్ళీ కిక్ కొట్టాడు. కిక్ కొడుతూనే రాజ్కి ఎందుకో కొంచెం అనుమానం అనిపించింది. ఎందుకంటే అతను తెల్ల దుస్తులు వేసుకొని మరియు చాలా విచిత్రంగా నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే బండి ఆఫ్ అయిపోయినా కూడా నవ్వుతున్నాడేంటి, హెల్ప్ చేయాలి కదా అని అనుకుంటూ ఉన్నాడు. అనుకొని వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూస్తే అతనికి తల లేదు. రాజుకు అర్థమైంది వాడు మనిషి కాదు, దెయ్యమని. వెంటనే రాజ్ బండి తీసి బండి దొబ్బుకుంటా వెళ్ళి మరీ ఆన్ చేసి ఎక్కాడు. ఎక్కి ఆ దెయ్యం నుంచి తప్పించుకున్నాడు. ఆ రాత్రి ఎలాగోలా గడిచిపోయింది. ఇది నిజమైన సంఘటన. మరికొన్ని సంఘటనలు నా ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి మీకు స్టోరీ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.